హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు అండి. అది హోటల్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. పాలకూర పప్పు అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. ఫస్ట్ అయితే దీనికోసం ఒక పావు కేజీ వరకు కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పు విషయంలో కాస్త జాగ్రత్త అండి. అందులో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 3 క్వాలిటీలు ఉంటాయండి. మ్యాక్సిమం ₹1 ఎక్కువైనా పర్లేదు కానీ నెంబర్ 1 క్వాలిటీ తీసుకోండి. దీనివల్ల టేస్ట్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంకా పప్పు విషయానికి వస్తే నీట్గా ఒక 3 సార్లు కడిగేసేయండి. నీట్గా కడిగేసి ఒక 20 నిమిషాల వరకు నానబెట్టేసేయండి. నానబెట్టడం వల్ల పప్పు అనేది చాలా మృదువుగా చాలా బాగా వస్తుంది. హోటల్లో అయితే మేమైతే అదే చేస్తామండి. ఫస్ట్ ఉడకబెట్టే ముందు ఒక పావు గంట నిమిషాలు నానబెడతామండి. ఖచ్చితంగా నానబెట్టేసేయాలి. ఆ తర్వాత దీన్ని ఒక 3 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టండి. 3 విజిల్ ఖచ్చితంగా రావాలండి. మరీ ఎక్కువ పప్పు అనేది మరీ ఎక్కువ మెత్తగా కావద్దండి. మరీ పప్పు బాగా మెత్తగా ఉంటే మాత్రం అది సాంబార్కు పనికి వస్తుంది కానీ పప్పుకైతే సెట్ కాదండి. ఎందుకంటే పప్పులో కొంచెం గట్టి పప్పు ఉంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయాలండి. ఆయిల్ వేసేసి 3 విజిల్ వచ్చే వరకు బాయిల్ పెట్టాలి. ఆ తర్వాత కొంచెం ఉల్లిగడ్డ తీసుకోవాలండి. ఉల్లిగడ్డ తీసుకొని ఇలా కట్ చేసుకోండి. ఒకవేళ ఉల్లిగడ్డ స్కిప్ చేస్తే మాత్రం టొమాటో మీరు యాడ్ చేసుకోవచ్చు. టొమాటో కూడా పాలకూర పప్పులో చాలా బాగుంటుందండి. ఒకవేళ ఉల్లిగడ్డ అంటే ఇంట్లో ఎవరైనా స్వాములు ఉన్నా కూడా మీరు టొమాటో యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత పాలకూర తీసుకొని ఈ విధంగా కట్ చేసేయండి. పాలకూర విషయంలో కొంచెం రబ్బర్లు అవి ఉంటాయి కట్టేటప్పుడు, అది ఒకటి చూసుకోండి మీరు. ఈ విధంగా కట్ చేసేయండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా కట్ చేసేయండి. వంట రాని వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తూ సింపుల్గా మీరు నేర్చుకోవచ్చండి. అందుకే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నవారు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు అన్ని విధాలుగా యూజ్ ఉంటుందండి. ఈ ఛానల్ అనేది మీరు లైఫ్లో బిజినెస్ పెట్టాలన్నా కూడా ఈ ఛానల్ అనేది మీకు వర్కౌట్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు పప్పు చూడండి ఒకసారి ఎలా ఉందో. మరీ మెత్తగా కాలేదు. ఈ టైప్ వస్తే చాలండి. పప్పు చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా రావాలండి పప్పు. పూర్తిగా మెత్తగా అయితే అస్సలు కావద్దు. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ తీసుకోవాలండి. పచ్చిమిర్చి మాత్రం ఖచ్చితంగా పేస్ట్ చేయాలి. దీంట్లో పాలకూర పప్పులో ఎర్రటి కారం కంటే ఇది బాగుంటుందండి. పచ్చికారం చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టాలి. చింతపండు వచ్చేసి ఒక్కసారి నీట్గా వాష్ చేసి ఆ తర్వాత వాటర్ పోసేయండి. ఇప్పుడు పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. ఉల్లిగడ్డ వేసినామా, ఫస్ట్ ఉల్లిగడ్డ వేసేయాలి. ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి నేను. ఒకవేళ టొమాటో అయితే 5 టొమాటాలు తీసుకోండి. ఒకవేళ ఉల్లిగడ్డ లేదు అంటే ఆ ప్లేస్లో టొమాటో అయితే 5 టొమాటాలు తీసుకోండి. కాస్త ఉల్లిగడ్డ మాత్రం మగ్గే వరకు వేగనివ్వండి. ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 3 నుంచి 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసి ఉల్లిగడ్డ కూడా కాస్త ఎర్రగా కావాలండి. ఇంకా మీకు ఫుడ్లో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. మీరైతే ఏ స్టైల్లో చేస్తారు, ఏ స్టైల్లో ఇష్టపడతారు. కొంతమంది అయితే పాలకూరని ఇలా తాలింపులో వేయకుండా డైరెక్ట్ పప్పులోనే ఉడకబెడతారు. అలా కూడా బాగా వస్తుంది. ఎలా అయినా బాగా వస్తుంది. కానీ హోటల్ మాత్రం ఇదే స్టైల్లో మేము చేస్తామండి. హోటల్ ఎలా చేస్తామో అదే పద్ధతి మేము చూపిస్తున్నాం. ఇంట్లో ఒక రకంగా, హోటల్లో ఒక రకంగా ఉంటుందండి. కానీ యాక్చువల్లీ ఇంట్లో అయినా హోటల్లో అయినా ఏదైనా టేస్ట్ ముఖ్యమండి. చూడండి, ఇప్పుడు పాలకూర మాత్రం మనకి ఎక్కువ టైం పట్టదు. 3 నుంచి 5 నిమిషాల వ్యవధిలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఎక్కువ టైం పడుతుందండి. 5 నిమిషాల్లో క్లియర్గా మొత్తం ఉడికిపోతుంది. ఆయిల్ ఉడికిపోతుంది, మగ్గిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం ఎలా చెక్ చేయాలి అంటే పాలకూరకు కొంచెం కాడలు ఉంటాయండి. ఆ కాడలు ఇలా ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది. ఇలా ప్రెస్ చేయగానే తెలిసిపోతుందండి క్లియర్గా. ఆ తర్వాత మనం పట్టుకున్న పచ్చిమిర్చి వేసేయాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసి కాస్త ఒక 3 నిమిషాల వరకు పచ్చిమిర్చి పేస్ట్ మగ్గనివ్వండి. 3 నిమిషాల వరకు మగ్గనిచ్చిన తర్వాత
కొంతమంది ఎర్రకారం కూడా యూజ్ చేస్తారండి, కానీ ఎర్రకారం కంటే ఇది బాగుంటుందండి. పచ్చికారం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతపులుసు పోసేయాలండి, చింతపండు రసం పోసేయాలి. మరీ ఎక్కువ పోయిద్దండి, మరీ ఎక్కువ అవసరం లేదు, లైట్గా పోస్తే సరిపోతుంది. చింతపండు రసం వచ్చేసి ఒక 2 లేక 3 నిమిషాలు కొంచెం మగ్గనివ్వండి. మరి వెంటనే అయితే అస్సలు పోయిద్దండి పప్పు. మగ్గిన తర్వాత, చింతపండు రసం మగ్గిన తర్వాతనే పోయాలి. ఇప్పుడు పప్పు పోసుకోవాలండి. మనం పసుపు అయితే వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం తాలింపులో వేస్తాం, మళ్ళీ ఫస్ట్ ఉడకబెట్టేప్పుడు వేస్తాం కాబట్టి పసుపు అయితే ఇప్పుడు వేయొద్దండి. కొంతమంది మన టమాటా పప్పులో నన్ను ఏమని కామెంట్ చేశారంటే, ఉప్పు వేస్తే సాల్ట్ వేస్తే పప్పు ఉడుకుతుందా అంటే, పర్ఫెక్ట్ ఉడుకుతుందండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూడా చాలా బాగుంటుందండి. కొంతమంది ఏంటంటే పప్పులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు, కానీ ఒకసారి వేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అది టొమాటోల పప్పులో వేయండి, మామూలుగా పాలకూర పప్పులో అయితే అవసరం లేదు. ఏదైనా రెడ్ కారం తగిలినప్పుడు ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తగిలితే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుందండి. పచ్చికారంకి అయితే మాక్సిమం అవసరం లేదు. పచ్చికారంకు ఎక్కడ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడరండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసేయండి. షుగర్ వేసేసి చూసాం కదండి, మనకు అంత పలుకున్న పప్పు కూడా ఎలా ఉడికిందో మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇకపోతే తాలింపు అండి. కొంచెం నెయ్యి వేసుకొని, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఫస్ట్ వెల్లిపాయలు వేసుకోవాలండి. తాలింపులో మెయిన్ ఏంటంటే కొంతమంది ఎండుమిర్చి చేస్తారు, ఎండుమిర్చి కాదండి, ఫస్ట్ వెల్లిగడ్డ వేసేయాలి. వెల్లిగడ్డ వేసిన తర్వాత ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. ఎండుమిర్చి వచ్చేసి ఒక 5 లేక 6 వేసుకోండి. కాస్త గ్యాస్ మాత్రం కాస్త స్లోగా పెట్టండి. తాలింపు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గ్యాస్ కొందరు స్పీడ్గా పెడతారు, అలా అస్సలు పెట్టకూడదండి. తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఇందులో శనగపప్పు అనేది సెట్ కాదండి. తర్వాత జీలకర్ర అండి. తర్వాత జీలకర్ర వేసేసి, కొంతమంది ఏంటంటే తాలింపు అనేది ఫస్టే వేస్తారు, అలా వేస్తే అంత రుచిగా రాదండి. తాలింపు అనేది లాస్ట్లో వేస్తేనే టేస్ట్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అయితే ఎంతైనా వేసుకోవచ్చు అండి, అంత బాగుంటుంది. కరివేపాకు ఎంత వేస్తే తాలింపులో అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నామండి. పసుపు ఎప్పుడైనా సరే లాస్ట్లో వేసేయాలి. అంతేనండి. ఇంకా ఒకవేళ వద్దు, మేము ఆయిల్ వద్దు, మొత్తం నెయ్యితో చేస్తాం అనుకుంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుందండి. ఇంతేనండి తాలింపు అనేది. చూడండి, ఇప్పుడు పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగే మీరు కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఈ ఛానల్ అనేది యూజ్ ఉంటుందండి. మీకు బిజినెస్ పరంగానే కొత్తగా వంటలు నేర్చుకోవాలన్నా, ఏదైనా హోటల్ స్టైల్లో నేర్చుకోవాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా ఆ వంట అనేది మీరు ఏ వంట చెప్పారో అది కూడా చేసే ప్రయత్నం చేస్తానండి. ఇంతేనండి.